హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2, 3 వచనములు. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవానగు నేను నీకు దేవుడును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకి ధైర్యం కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకి విజయం కలుగును గాక. ఆమేన్. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీకు దేవుడు తోడై ఉన్నాడు. నువ్వు నజరైన యేసుక్రీస్తుని విశ్వసించుట ద్వారా తండ్రికి కుమారుని వలె మారిపోయి ఉన్నావు. క్రీస్తు కలిగి ఉన్న యొక్క స్థానాన్ని, క్రీస్తు కలిగి ఉన్న సామర్థ్యాన్ని ఆయన విశ్వసించుట ద్వారా మనము పొందుకుని ఉన్నాము. కాబట్టి ఏ విషయమందు నువ్వు అధైర్యపడడానికి వీలు లేదు. ప్రతి విషయమందు నీవు ధైర్యం కలిగి నడవాలి, ధైర్యం కలిగి జీవించాలి. ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నజరైన యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచున్నాడు. దేవుడు సమస్తాన్ని సాధ్యపరిచాడు. క్రీస్తుకు సమస్తమును సాధ్యమే. ఆయన విశ్వసించుట ద్వారా నేను సమస్తాన్ని చేయగలను అన్న విశ్వాసం నువ్వు ప్రతిరోజు జ్ఞాపకం చేసి ఎప్పుడైతే ముందుకు వెళతావో ప్రతి విషయంలో నీకు విజయం అనేది కలుగుతుంది. నీ చుట్టూ ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, నీకు చుట్టూ వ్యతిరేకమైన పరిస్థితి ఉన్నా సరే, ప్రతిదాన్ని దేవుడు నీకు అనుకూలమైన పరిస్థితిగా మారుస్తాడు. అది ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత యుద్ధ వాతావరణం అయినా సరే, ఎంత ఇరుకైనా సరే, ఎంత అనారోగ్యమైనా సరే, ప్రతి విధమైన దాని నుండి నిన్ను విడిపించి దేవుని యొక్క కృపని, నీతిని నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ విశ్వాసంలో నువ్వేం చేయాలంటే పొందుకోవాలి. ప్రతి దాంట్లో నీకు విజయం ఎలా కలుగుతుందంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడు, లోకంలో ఏది ఎంత మాత్రం నాకు హాని కలగజేయదు అని ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుకుంటూ దేవునితో నువ్వు సమయాన్ని గడుపుతావో, దేవుని మీద విశ్వాసాన్ని నువ్వు పెంచుకుంటావో, నీ విశ్వాసము నిన్ను అనేకమైన విషయాల నుండి విడిపిస్తుంది. దేవుని యందల నీ యొక్క విశ్వాసము ప్రతి దాని మీద నీకు విజయాన్ని కలగజేస్తుంది. నీ విశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. కాబట్టి ఆయన ద్వారా నేను సమస్తమును చేయగలను. ఎప్పుడైతే నువ్వు ప్రతి విషయం ముందు ప్రార్థిస్తావో నీ ప్రార్థన నీ విజయానికి కారణమవుతుంది. ఏదైతే సమస్య ఉందో ప్రతి సమస్య మీద నేను అధికారం కలిగి ఉన్నాను. దేవుడు ప్రతి ఒక్కదానికి క్రీస్తు ద్వారా నన్ను వారసుడిగా చేసినాను. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్నాను, దేవా ఈ పరిస్థితుల్లో నాకు విజయం కలుగును గాక అని ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ జీవితంలో అద్భుతం అనేది జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏ విషయమందు ధైర్యము కోల్పోకూడదు, ఏ విషయం ముందు అధైర్యపడకూడదు. ఎందుకంటే ధైర్యం కలిగిన వాడు నీలో ఉన్నాడు, ధైర్యాన్ని పుట్టించేవాడు కూడా నీలోనే ఉన్నాడు. కాబట్టి ఏ విషయమందు నువ్వు అధైర్యపడకు. ప్రతి విషయమందు విజయము, ఆధిపత్యము కలిగి ఉన్నది నీవే. క్రీస్తు ద్వారా నువ్వు అది పొందుకుని ఉన్నావు. కాబట్టి ఏ విషయమందు నువ్వు ఆలోచించకుండా దేవుని యందు నువ్వు ఎప్పుడైతే ముందుకు సాగుతావో లోకంలో ఉన్న ప్రతి ఒక్క దాని మీద కూడా నువ్వు అధికారం పొందుకొని, దేవుడు ప్రతి దాని మీద నీకు అధికారము ఇచ్చున్నాడు. దాన్ని విశ్వాసం ద్వారా పొందుకొని నీ తరంలోనే అటురీతిగా నీ తరతరంలోనే ఆ కార్యాలన్నీ అలాగా చేసుకుంటూ దేవుడు నీ పట్ల నీ యొక్క విశ్వాసం ద్వారా నీ పట్ల దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. అట్టి రీతిగానే నీ తరతరాల్లో ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు నీ తరం ద్వారా కూడా దేవుడు కనపరుస్తాడు. ఎందుకంటే దేవుడు అడుగుడి నీకు ఇవ్వనన్నాడు. వారసత్వము, క్రీస్తు యొక్క వారసత్వాన్ని మనం పొందుకుని ఉన్నామో ప్రతి ఒక్కరూ కూడా అది పొందుకుని ఉన్నారు. ఎప్పుడైతే ఆ విశ్వాసంలో వారు వచ్చి ఎప్పుడైతే ప్రార్థించి ముందుకు వెళ్తారో ప్రతి దాంట్లో వారికి విజయం అనేది కలుగుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో నీవు గ్రహించాలి. ప్రతి ఒక్క వాగ్దానానికి నేను అర్హుణ్ణి, ప్రతి ఒక్క వాగ్దానం నా కొరకు చేయబడింది. కాబట్టి నేను ఏ విషయం ముందు అధైర్యపడను. నా చుట్టూ ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు తోడై ఉన్న దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, జీవించు సంవత్సరంలో అధికం చేసిన దేవుడు, అధికమైన కార్యాలు చేయడానికి నాకు తోడైన ఎప్పుడైతే నువ్వు విశ్వసించి ముందుకెళ్తావో అంతకన్నా గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్న వారిని దీవించి ఆశ్రయించండి తండ్రి. వారు ఏ పరిస్థితిలో ఉన్నారు తండ్రి, ఆ పరిస్థితిలో వారికి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. దేని గురించి అయితే ఆలోచిస్తారు తండ్రి, ఆ విషయంలో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, ప్రతి అనారోగ్యం
ఆరోగ్యంగా మారునుగాక. సమాధానం లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు సమాధాన పరచబడునుగాక అని ప్రవచిస్తుందండి. కుటుంబంలో ఐక్యతను ప్రవచిస్తున్నాం తండ్రి. రోగంలో యేసు నామములో తొలగిపోనుగాక. యేసు పొందిన గాయాల్లో ప్రతి ఒక్కరికి స్వస్థ కలుగునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.